ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్తి స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వగవతిగామే దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వాహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము. వీళ్ళకి రావులో నుంచి కేతువ, కేతువులో నుంచి కుజుడు, కుజుల్లో నుంచి శని ప్రభావం కనబడుతుంది. ఈ శని ప్రభావం వలన వీళ్ళకి ఏలునాటి శని అంటారు. ఆ ఏలునాటి శని ప్రభావం వలన వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఒక భూమి కొన్నా, ఒక వ్యాపారం చేసినా, ఏదన్నా ఒక వస్తువు తీసుకున్నా దాంట్లో కొంచెం నష్ట ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. నష్ట ప్రభావం. ఆ నష్ట ప్రభావం వలన వీళ్ళకి మనస్సు నిలకటగా ఉండదు. ఏ పని చేయాలనుకున్నా కూడా ఇంతకు ముందు ఉండాల్సిన ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉండదు. ఏమి లాభం, ఏది చేసినా కూడా అన్నీ నాకు రివర్స్ అవుతున్నాయి, మరి నేను చేసేమి లాభం, చేయకోకుండా ఉంటే ఏమి లాభం అని చాలామంది సతమతమైపోయి చాలా విధానాలుగా సతమతం అవుతుంటారు. మరి ఇలాంటి సతమతం అయ్యే వాళ్ళకి వాళ్ళ మీద ఉండాల్సిన ఈ గ్రహ ప్రభావం అనేది 3 గ్రహాలు వీళ్ళ మీద ఘోషిస్తుంటాయి. కాబట్టి ఆ 3 గ్రహాల వలన మనసు, విధానము, లక్ష్మి, స్థానము, ఏ కార్యక్రమం చేసినా ఆ పని కాకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు, ఆందోళన ఇలా కనబడుతుంటాయి. మరి ఈ కుంభరాశి వాళ్ళకి పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని రాబోతుంటాయి. మరి విద్యారంగంలో చూసుకుంటే తెలివితేటలు, అతి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. తెలివితేటలు అంటే చదువులో కూడా కొంచెం ఉన్నా కూడా తెలివితేటలతో వీళ్ళు అన్నీ పూర్తి చేస్తుంటారు. కానీ ఆ తెలివితేటలతో పాటు విద్యారంగం ఉండేట్టుగైతే వీళ్ళు ఎక్కడికో ఎదిగిపోతుంటారు. కాబట్టి ఆ విద్యారంగాన్ని వెనక్కి అయిపోయి ఈ మరి తెలివితేటలు కొంచెం బ్రేక్ అయిపోయిన వాళ్ళకి తప్పన పడిపోతుంటారు. ఆ పడిపోయిన వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న ఆ గ్రహాలని మళ్ళీ పూజ చేసుకొని కట్టడి కట్టి దానికి శాంత కట్టు కట్టేసి దాని గురించి శాంతం చేసుకుంటే తప్పకుండా వీళ్ళకి మంచి మంచి శుభ ఫలితాలు అనేది రాబోతున్నాయి. మరి వ్యవసాయదారులకి మార్పులు చేంజ్ చేసుకొని రాబోతున్నాయి. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి స్థాన చలనం అనేది ఒకటి రాబోతుంది. అంటే స్థాన చలనం అంటే ఇల్లు, ఒక ఇల్లు బలువైన స్థానం కానీ, బలువైన ఇల్లు కానీ, బలువైన వాహనములు కానీ, ఒక కారు కానీ, బైకు కానీ, ఏదైనా కానీ ఒకటి ఏర్పాటు చేయాల్సింది ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. ఆ భగవంతుడు దయ వలన తప్పకుండా వీళ్ళకి మంచి మంచి శుభ ఫలితాలు, మంచి మంచి పనులు, విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. మరి రియల్ ఎస్టేట్లో కూడా వీళ్ళకి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి చేయాల్సిన రియల్ ఎస్టేట్లో కూడా పార్ట్నర్స్లో చాలా వరకు కొంచెం ఉంటే చాలా బ్రేక్ అవుతుంది. కొన్ని పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ లాంటి పెద్ద కొన్ని వీళ్ళు తీసుకొని ఇలా సొంతంగా తీసుకొని ఏరియా వాళ్ళని కొంతమందిని కలుపుకొని చేసుకుంటే వీళ్ళకి మంచి అభివృద్ధి అయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీ వల్ల ఇలా జాతకము మార్పులు వస్తాయి. ఒక స్త్రీ వలన ఇలా జాతక చక్రం అనేది తిరుగుతుంది. వీళ్ళకి ఎక్కడో ఉండవలసిన వాళ్ళు కూడా ఒక స్త్రీ వలన ఎక్కడెక్కడో ఎంతో ఎదుగుతారు. దాని వలన ఇలా జీవితం బాగుపడుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, చేసే కార్యక్రమాలు తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గాలు ఉన్నాయి. మరి ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్గా కొన్ని కార్యక్రమాలు కొన్ని చేయాలి. మరి ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, ఏ పూజ చేస్తే ఫలిస్తుంది అనేట్టుగా ఎన్నో దేవుళ్ళు గుళ్ళకెళ్ళి ఎన్నెన్నో పూజలు చేస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా మీరు చేయాల్సింది మీ కులదేవుళ్ళు, అంటే మీ గ్రామ దేవతలు కానీ, మీ కులదేవత కానీ, ఆ అమ్మవారిని ఫస్ట్ మీరు పూజించాలి. అది పూజించిన తర్వాత మీ మీద ఉండాల్సిన నవగ్రహాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రావు, కేతువులు గ్రహాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మనకి దగ్గరలో ఉండాల్సిన నవగ్రహాల గుడికి వెళ్ళి మీరు తలస్నానం చేసి, ఆ తలస్నానం చేసిన తర్వాత మీరు 9 తమలపాకులు తీసుకొని, ఆ 9 తమలపాకుల్లో నవధాన్యాలు తీసుకొని, దాంట్లో నల్లటి నూములు తీసుకొని మీరు ఆ నవగ్రహాల గుడికాడికి వెళ్ళి 9 ప్రదర్శనలు చేసి ఆ ఆకు పెట్టి ఆ నవధాన్యాలు దాని మీద వేసేసి ఏది విగ్రహం మీద పోయికోకుండా ఆ విగ్రహం ముందు
ఆకు తమలపాకు వేసి తమలపాకులు వేసేసి దాంట్లో ఒక ఆర్తకర్పూరం బిళ్ళ వెలిగి పెట్టేసి 9 బిళ్ళలు పెట్టేసి మీరు ఆ 9ని వెలిగించి 9 దర్శనం చేసేసి 9 ప్రదర్శనలు చేయాలి. 9 ప్రదర్శనలు చేసేసిన తర్వాత ఆ స్వామిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మళ్ళీ మీరు అక్కడి నుంచి వేరే గుడికి కానీ వేరే వాళ్ళ ఇంటికి కానీ పోకూడదు. మీరు అక్కడి నుంచి కరెక్ట్గా మీరు ఒక నీళ్ళు దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని మీరు ఏరే కార్యక్రమం కానీ ఏరే వాళ్ళ ఇళ్ళకి కానీ ఆఫీసుకి కానీ అక్కడికి వెళ్తే మీకు చాలా వరకు చాలా 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 విధానాలు అనేది మీకు చాలా వరకు టైం ఉంటుంది. ఇక మీకు టైం అనేది మంచి టయాలు అనేది రాబోతున్నాయి. మంచి మంచి కార్యక్రమాలు మీకు కొన్ని రాబోతున్నాయి. మంచి అభివృద్ధిగా వచ్చే యోగం కూడా మీకు అతి దగ్గరలో కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ముఖ్యంగా ఈ పూజా విధానం మీరు చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ శాంతమవుతుంది. కాబట్టి మీ ఒంట్లో ఏముంది, మీ ఇంట్లో ఏముంది అని, మీ ఇంటి మీద మీ మీద ఎలాంటి గ్రహాలు తిరుగుతున్నాయి, ఎలాంటి గ్రహశక్తులు తిరుగుతున్నాయో మరి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే నేను అన్నీ చూసి జాతక చక్ర యోగాన్ని వేసి నేను చూసి చెప్పగలుగుతాను. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.